జీటీవీ న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య కోసం వినతి. ప్రజలకు వాస్తవాలను అందించే జర్నలిస్టు కుటుంబాల పట్ల ప్రభుత్వం విద్యా సంస్థలు ఉదారంగా వ్యవహరించాలని, తమ పిల్లలు విద్యా విషయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెగనూరు ఎంఈఓ ఆంజనేయులకు ఫెడరేషన్ ప్రతినిధులు ఒక వినతి పత్రం సమర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు మరియు కార్పొరేట్ సంస్థల్లో కనీసం 50% సీట్లు ఉచితంగా కేటాయించాలని వారు కోరారు. వాస్తవ సేకరణలో ప్రాణాలను తెగించి పనిచేసే జర్నలిస్టులకు కుటుంబాలకు విద్యాభారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు గిబ్సన్, దేవేంద్రమూర్తి, తాలూకా అధ్యక్షుడు షబ్బీర్, కార్యదర్శి నాగరాజ్ నాయుడుతో పాటు పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. మరి ఉచిత విద్య కోసం జర్నలిస్టులు మరి పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతో ప్రయత్నాలు పడుతుంటారు. ఉచిత విద్య అనేది, ఈ విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి సమాజంలో ప్రతి యువకులకు, యువతికి, ప్రతి ఒక్కరికి. సో జర్నలిస్టు పిల్లలు కూడా చదవాలని చెప్పి ఎంతో కష్టపడుతూ అరాకొర శాలరీ లేని జీవితం ఏదైనా అంటే ఒక జర్నలిస్ట్ వృత్తి ఒకటే. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా జర్నలిస్టులకు మరి అక్రిడేషన్ విషయంలో, మరి ఇంటి స్థలాల విషయంలో, పక్క గృహాల విషయంలో కూడా ఇంతవరకు నెగ్లెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ విద్యా కాటికి వచ్చేలోపు దయచేసి ప్రభుత్వాలు ఏ ఉన్నా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ కల్పిస్తూ మరి ప్రతి స్కూల్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి కార్పొరేట్ స్కూల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మా నియోజకవర్గం ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు మండలంలో మరి ఎంఈఓ గారితో ఈరోజు కలసడం జరిగింది. మా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మరి సభ్యులంతా మేమంతా పోయి సార్ మాకు ఈ విధంగా 100% రాయితీ కల్పించండి చెప్పి ఎంఈఓ గారిని కోరడమైంది. మరి అలాగే పక్కన అనంతపురం డిస్టిక్ అయితేనేమి, మిగతా నెల్లూరు జిల్లా అయితేనేమి, ఇటువంటి జిల్లాల్లో మరి 100%కి కనీసం 60% లేకపోతే 90% రాయితీ కల్పిస్తూ జర్నలిస్టు పిల్లలకు చదువులు చదువుతున్నారు. మరి మాకు దయచేసి మా కర్నూలు జిల్లాలో కూడా, మా ఎమ్మెగనూరు మండలంలో కూడా మా ఎంఈఓ గారికి మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే మాకు కూడా 100% రాయితీ కల్పిస్తూ మాకు చదువు చెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సరే, మాకు ఎంఈఓ గారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఈ విషయాన్ని డిఓ గారితో అలాగే కలెక్టర్ గారు కూడా కాపీని పంపించడం జరుగుతుంది. మీ తరఫున ప్రతి పాఠశాల, కాలేజు యాజమాన్యాలను పిలిపించి, ఎవరైతే చైర్మన్స్ వాళ్ళు ఉన్నారో ఆ అధినేతలను పిలిపించి జర్నలిస్టుల పిల్లలకు ఫ్రీ ఉచిత విద్యని అందించాలని చెప్పే ఉద్దేశంతో మాట్లాడతామని చెప్పి ఎంఈఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం సార్. నా పేరు ఎస్కే షబ్బీర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎమ్మెగనూరు కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు సార్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.